హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే వచ్చేసింది కదా! ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలానే చేసుకోవడం ఎందుకు? ఈసారి డిఫరెంట్‌గా స్టార్టర్ ట్రై చేద్దామా? మీ అందరి కోసం నేను షెజ్వాన్ చికెన్ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు, మంచి రైనీ సీజన్ కదా అండి. స్పైసీగా తినాలనుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ. స్పైస్ తక్కువ చేసి కూడా చేసుకోవచ్చు. తప్పకుండా రెసిపీ చూడండి. ఫస్ట్ ఇక్కడ 400 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. దాన్ని మనకి కావాల్సినట్టుగా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకున్నామండి. కంప్లీట్ బోన్‌లెస్. చూడండి ఇక్కడ నేను ఈ షేప్‌లో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా కట్ చేస్తే కూడా ఫ్రై ఎక్కువ అయిపోతుందండి. సో, మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే దీంతో పాటు కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను కార్న్ ఫ్లోర్, మైదా కొంచెమే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే చికెన్‌కనేది బాగా గట్టిగా పట్టి రావాలి కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఎక్కువ యూజ్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదండి. యాక్చువల్‌గా అయితే నేను నార్మల్‌గా అస్సలు యూజ్ చేయను. బట్ ఈ రెసిపీకి ఇలా యూజ్ చేస్తేనే బావుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదండి ఇక్కడ నేను. దీన్ని మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటే బావుంటుందండి, మ్యారినేట్ చేసుకుంటే. ఒకవేళ మీకు మ్యారినేట్ చేసుకునే టైం లేదు అంటే మాత్రం ఇన్‌స్టంట్‌గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పక్కన మరో కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నానండి. వీటిని నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏమవుతుందంటే చికెన్ అనేది బయట ఫ్రై అవుతుంది కానీ లోపల అలాగే ఉండిపోతుంది. సో, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే చికెన్‌ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చికెన్ మొత్తం మీడియం ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఈ రెసిపీయే కాదు, ఏ రెసిపీకి కూడా. ఇప్పుడు చూడండి ఒక సైడ్ ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్‌గా అయిపోయింది కదా! అంటే ఫ్రై అయిపోయింది. సో, దాన్ని మెల్లగా టర్న్ చేయండి ఇంకొక సైడ్. మీరు ఒకసారి ఇలా స్టవ్ మీద ఆయిల్ వేసి అందులో వెంటనే చికెన్ వేసేసి వెంటనే కదిపారనుకోండి చికెన్ అంతా డౌన్ పట్టేసి మనకి రాదండి. సో, ఆహ్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేయండి. ఇప్పుడు 2 పక్కల చికెన్ వేగిపోయింది కదా! దీన్ని పక్కకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో నేనొక 10 గార్లిక్ ఉంటాయి కదా! గార్లిక్‌ని పొట్టు తీసేసి చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క అండి దాన్ని కూడా చాప్ చేసి ఆయిల్‌లో వేసి వేయించుతున్నాను. ఒక నిమిషం అలా వేగిన తర్వాత అందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా వేసి బాగా వేయించుకుందాము. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గార్లిక్, మిరియాలు, అలాగే ఎండుమిర్చి. ఇక్కడ నేను ఎండుమిర్చి అనేది ఒక్కటే ఒకటేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు గూడా తింటారు కాబట్టి. ఒకవేళ మీకు పిల్లలు లేరు, పెద్దవాళ్ళే తింటారు అనుకుంటే మాత్రం మీరు ఒక 3-4 ఎండుమిర్చి అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇవి కూడా వేసి ఇప్పుడు బాగా వేయించుకుందాము. బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందామండి. టొమాటో సాస్ ఒక స్పూన్ వేస్తున్నాను. అలాగే సోయా సాస్ ఒక స్పూన్ కంటే తక్కువనే వేస్తున్నానండి. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. అలాగే కొద్దిగా వెనిగర్. ఇప్పుడు షెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నానండి. షెజ్వాన్ సాస్ కూడా ఇక్కడ నేను ఒక 1 స్పూనే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ 2-3 స్పూన్స్ ఏసుకోండి. ఎక్కువ స్పైసీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు. సో, స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసిన దానికంటే. ఇప్పుడు దాన్ని సాసెస్ వేసాం కాబట్టి ఫ్లేమ్ అనేది కంప్లీట్ లోలో పెట్టేసి దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక నిమిషం వేయించుకుందామండి. బాగా ఎక్కువసేపు వేయించినా కూడా మొత్తం థిక్‌గా అయిపోతుంది. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే నేను డ్రై చేస్తున్నాను షెజ్వాన్ చికెన్. ఒకవేళ మీరు వెట్ చేయాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ కానీ లేదా కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి వేయించి ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత ఫ్రై చేసిన చికెన్ యాడ్ చేసుకోండి. నేను ఎక్కడ ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత లైట్‌గా చాప్ చేసిన కొత్తిమీర వేసేసి
ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే స్టార్టర్ అదిరిపోతుందండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. Like, share and subscribe to my mummy channel.